రవీంద్ర జడేజా అద్భుతమైన ఒంటరి పోరాటంతో లాస్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా పోరాడి ఓడిపోయింది. మోస్తారు లక్ష్య ఛేదనలో జడేజా తప్ప మరే ఇతర బ్యాటర్ రాణించకపోవడం టీమిండియా కొంపముంచింది. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైనప్పటికీ టైలెండర్ల సాయంతో జడేజా అద్భుతంగా పోరాడాడు. బూమ్రా, సిరాజ్ సాయంతోనే 35 ఓవర్లు పోరాడాడంటేనే జడ్డు ఎంత బాగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు జడేజా. ఒకనొక దశలో గెలిపిస్తాడని కూడా అనిపించింది. కానీ దురదృష్టం వెంటాడడంతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో జడేజా బ్యాటింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన జట్టు ఓడిపోయినప్పటికీ జడేజాకు చేతులెత్తి మొక్కాల్సిందే. అంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా జడేజా, బూమ్రా, సిరాజ్ కలిసి ఇంగ్లాండ్కు విజయాన్ని అంత ఈజీగా ఇవ్వలేదు. ఓటమి ఖాయమైనప్పటికీ అద్భుతంగా పోరాడి అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ జడేజా మాత్రం 2 సూపర్ రికార్డులను సాధించాడు. అయితే ఓవరాల్గా మాత్రం తక్కువ టార్గెట్ను ఛేదించి ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయిందనే చెప్పుకోవాలి. దీంతో సిరీస్లో ఆధిక్యంలో నిలిచే అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి ప్రధానంగా 6 కారణాలు కనిపిస్తున్నాయి. ఆ కారణాల కన్నా ముందుగా అసలు చివరి రోజు మ్యాచ్ ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. 193 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 4 వికెట్ల నష్టానికి 58 పరుగుల ఓవర్నెస్ స్కోర్తో బరిలోకి దిగిన టీమిండియాకు 5వ రోజు మంచి స్టార్ట్ లభించలేదు. వెంటనే కీలకమైన వికెట్లను కోల్పోయింది. చివరి రోజు 3వ ఓవర్లోనే కీలకమైన రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. 2 ఫోర్లతో 12 బంతుల్లో 9 పరుగులు చేసిన రిషబ్ పంత్ జోఫ్రా ఆర్చర్ వేసిన 21 ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 71 పరుగులకే టీమిండియా సగం వికెట్ కోల్పోయింది. పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చూస్తే గాయం ఇంకా తగ్గినట్టుగా అనిపించలేదు. గాయంతో ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడు. బహుశా అందుకే ఎక్కువసేపు ఆడలేకపోయాడు. ఆ కాసేపటికే క్రీజులో కుదురుకున్న కీలకమైన కేఎల్ రాహుల్ను 24 ఓవర్లో స్టోక్స్ లెగ్ బైస్లో అవుట్ చేశాడు. 6 ఫోర్లతో 58 బంతుల 39 పరుగులు చేశారు రాహుల్. ఆ తర్వాతి ఓవర్లోని జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్తో వాషింగ్టన్ సుందర్ డక్అవుట్ అయ్యాడు. తన బౌలింగ్లో స్ట్రైట్గా వచ్చిన క్యాచ్ను లెగ్ సైడ్ వైపు డైవ్ చేస్తూ ఆర్చర్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 82 పరుగులకి 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకలో కష్టాల్లో పడింది. పిచ్చు బౌలింగ్కు బాగా అనుకూలించడంతో దాన్ని ఉపయోగించుకుని ఇంగ్లీష్ బౌలర్లు చెలరేగారు. పిచ్ నుంచి మన బ్యాటర్లకు ఏమాత్రం సహకారం లభించలేదు. పరిస్థితి చూస్తుంటే ఆదివారం ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ చెప్పినట్టుగా మొదటి గంటలోనే టీమిండియాని ఆల్అౌట్ చేస్తారేమో అనిపించింది. కానీ ఇలాంటి కష్ట సమయంలో టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశారు రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి. వీరిద్దరూ టీమిండియా వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్దరు 89 బంతులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 110 పరుగులు దాటించారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి మరో వికెట్ పడదనిపించింది. ఇందులోనే క్రిస్ వోక్స్ వేసిన తొలి సెషన్ చివరి ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. బంతి అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ జేమ్స్ స్మిత్ చేతుల్లో వెళ్ళిపడింది. దీంతో 112 పరుగుల వద్ద టీమిండియా 8వ వికెట్ కోల్పోయింది. 53 బంతుల్లో 13 పరుగులు చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. జడేజా, నితీష్ల 30 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నితీష్ వికెట్స్ తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. 21.5 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 54 పరుగులు రాగా 4 వికెట్లు పడ్డాయి. రెండో సెషన్లో జడేజా, బూమ్రా కలిసి టీమిండియా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను 22 ఓవర్ల పాటు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ 22 ఓవర్లలో చేసింది 35 పరుగులే అయినప్పటికీ చాలా విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా బూమ్రా అండతో జడేజా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. సింగిల్స్ తీసి బూమ్రాకు స్ట్రైక్ ఇవ్వకుండా ఎక్కువ బాల్స్ తానే ఫేస్ చేశాడు. దాదాపుగా ప్రతి ఓవర్లో 4 బంతికి సింగిల్ తీసి చివరి 2 బంతులు మాత్రమే బూమ్రాకి ఇచ్చాడు. వీలైనప్పుడు బౌండరీలు బద్దాడు. మొత్తానికి వీరిద్దరు వికెట్ పడకుండా ఇంగ్లాండ్ బౌలర్లను బాగా విసిగించారు. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు చెమటోర్చాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు బెన్ స్టోక్స్ వేసిన 62 ఓవర్లో భాగస్వామ్యం బ్రేక్ అయింది. భారీ షాట్కు ప్రయత్నించిన బూమ్రా సామ్ కుక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 147 పరుగుల వద్ద టీమిండియా 9వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా 54 బంతులు ఎదుర్కొన్న బూమ్రా 1 ఫోర్తో 5 పరుగులు చేశాడు. 10వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి 50కి పైగా బంతులు ఎదుర్కొన్న బూమ్రా చాలా బాగా బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవాలి. అనంతరం 11వ నెంబర్ మహమ్మద్ సిరాజ్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు జడేజా. సిరాజ్తో కూడా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు జడేజా. సింగిల్స్ తీయకుండా సిరాజ్కు తక్కువ బంతులు ఇస్తూ ఎక్కువ స్ట్రైక్ తన వద్దనే ఉంచుకున్నాడు. ఈ క్రమంలోనే 4 ఫోర్లు 1 సిక్స్తో 150 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు రవీంద్ర జడేజా. టెస్టుల్లో జడేజాకి ఇది 26వ హాఫ్ సెంచరీ. ఈ సిరీస్లో వరుసగా 4వ 50+ స్కోర్. ఈ క్రమంలో జడేజా 2 రికార్డులను కూడా నెలకొల్పాడు. మొదటి రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో వరుసగా 4 50+ స్కోర్లు చేసిన 3వ భారత బ్యాటర్గా నిలిచాడు. కాగా గతంలో రిషబ్ పంత్, సౌరవ్ గంగూలీ కూడా ఈ రికార్డు అందుకున్నారు. రెండో రికార్డు విషయానికి వస్తే ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో 6 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్గా జడేజా నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనితో కలిసి సమంగా ఉన్నాడు. కాగా వీరిద్దరూ 8 సార్లు ఈ మార్క్ అందుకున్నారు. రెండో సెషన్ సమయాన్ని పొడిగించినప్పటికీ జడేజా, సిరాజ్ అద్భుతంగా పోరాడడంతో చివరి వికెట్ పడలేదు. టీ బ్రేక్ను కాస్త ఆలస్యంగా ఇచ్చారు. టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 70 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. 56 పరుగులతో జడేజా, 2 పరుగులతో సిరాజ్ క్రీజులో ఉన్నారు.
టీ బ్రేక్ తర్వాత చివరి సెషన్లో కూడా జడేజా సిరాజ్ చక్కగా ఆడారు. కానీ స్పిన్నర్ షోయబ్ బషీర్ వేసిన 75 ఓవర్లో టీమిండియాను దురదృష్టం వెంటాడింది. ఆ ఓవర్ 5వ బంతిని సిరాజ్ చక్కగా డిఫెన్స్ ఆడాడు. కానీ ఆ బంతి దురదృష్టవశాత్తు దొర్లుకుంటూ వెళ్లి స్టంప్స్ తగిలింది. దీంతో బెయిల్స్ కింద పడిపోయాయి. టీమిండియా గుండెలు బద్దలయ్యాయి. నిజానికి అప్పుడప్పుడే టీమిండియాకు గెలుపుపై ఆశలు చిగురించాయి. జడేజా సిరాజ్ ఇంకాసేపు ఆడి ఉంటే గెలుపు మనదే అనిపించింది. కానీ ఇంతలోనే దురదృష్టం వెంటాడింది. 11వ నెంబర్లో బ్యాటింగ్కు వచ్చి చక్కగా ఆడిన సిరాజ్ 30 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేశాడు. చివరి వరకు టేలెండర్ల సహాయంతో అద్భుతంగా పోరాడిన రవీంద్ర జడేజా 181 బంతులు ఎదుర్కొని 4 4లు 1 6తో 61 పరుగులు చేసి నాటౌట్గా 7 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి టీమిండియా స్కోర్ను 170 పరుగుల వరకు చేర్చాడు. ఒకనొక దశలో ఒంటి చేతితో గెలిపిస్తాడేమో అనిపించింది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ 3 వికెట్ తీశారు. బ్రాడెన్ కార్స్ 2 వికెట్, క్రిస్ వోక్స్, బషీర్ తల వికెట్ తీశారు. విజయంతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. బెన్ స్టోక్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఎంతైనా ఈ మ్యాచ్లో టీమిండియా మోస్తారు లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోవడం బాధాకరమని చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే మన వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో అసలు లాస్ట్ టెస్ట్లో టీమిండియా ఓటమికి గల 6 కారణాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి కారణం ఏంటంటే మొదటి 2 టెస్టుల్లో భారీగా పరుగులు చేసిన కెప్టెన్ శుభ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. 2 ఇన్నింగ్స్లో కలిపి జైస్వాల్ 13 పరుగులు చేస్తే గిల్ 22 పరుగులు చేశాడు. రెండో కారణం ఏంటంటే కీలకమైన వన్డౌన్లో కరుణ్ నాయర్ వరుసగా విఫలమవుతుండడం కొంప ముంచుతుంది. మొదటి 2 టెస్టుల్లో కరుణ్ నాయర్ విఫలమైనప్పటికీ అతనిపై నమ్మకం ఉంచి మరో అవకాశం ఇచ్చారు. నాకు తెలిసి 4వ టెస్టుకు కరుణ్ నాయర్కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమని చెప్పుకోవాలి. మూడో కారణం విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్లో టీమిండియా చివరి 4 వికెట్లను కేవలం 11 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. అలా కాకుండా ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం లభించేది. అప్పుడు లక్ష్య ఛేదన తక్కువగా ఉండేది, మనకు గెలిచే అవకాశాలు ఉండేవి. 4వ కారణం విషయానికి వస్తే ఈ టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో మన వాళ్ళు ఎక్స్ట్రాల రూపంలో చాలా పరుగులు ఇచ్చారు. 2 ఇన్నింగ్స్లో కలిపి ఏకంగా 63 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్లో అయితే వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ వైఫల్యం కారణంగా 25 పరుగులు లెగ్ వైస్ రూపంలోనే వచ్చాయి. అదే ఇంగ్లాండ్ చూస్తే 2 ఇన్నింగ్స్లో కలిపి వాళ్ళు ఎక్స్ట్రాల రూపంలో ఇచ్చిన పరుగులు 30 మాత్రమే. ఈ మ్యాచ్లో 2 జట్లకు ఇదే తేడాగా చెప్పుకోవచ్చు. 5వ కారణం విషయానికి వస్తే 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు 4వ రోజు 58 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. అంటే దాదాపుగా సగం వికెట్లు కోల్పోయింది. అలా కాకుండా 4వ రోజు మన వాళ్ళు జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి 2 లేదా 3 వికెట్ల కంటే ఎక్కువగా ఇవ్వకపోయి ఉంటే ఈ మ్యాచ్లో మనం ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. చివరగా 6వ కారణం విషయానికి వస్తే చివరి రోజు విజయానికి 135 పరుగులు కావాల్సి ఉండగా మన టాప్ ఆర్డర్ నుంచి ఒక్క మంచి భాగస్వామ్యం కూడా రాలేదు. కేఎల్ రాహుల్ కూడా 5వ రోజు 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ కారణంగానే మన జట్టు 82 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి మొదటి గంటలోనే ఓటమి అంచున నిలిచింది. అక్కడ నుంచి జడేజా టేలెండర్ సాయంతో అద్భుతంగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. అలా కాకుండా టాప్ ఆర్డర్ నుంచి ఒక మంచి భాగస్వామ్యం వచ్చి ఉంటే మనం ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. ఎందుకంటే మొదటి గంట వికెట్లు పడకుండా ఆడి ఉంటే ఆ తర్వాత బంతి కూడా పాతదై రన్స్ ఈజీగా వచ్చేవి. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి మీరు ఏ అనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.